ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ని చూసారా? ఇతను మాల్దీవ్ ప్రెసిడెంట్ అయిన మొయిజు. ఇతను మాల్దీవ్స్లో ఎలక్షన్స్ గెలిచి పవర్లోకి వచ్చిందే మోడీకి అగెన్స్ట్గా మాట్లాడి క్యాంపెయిన్ చేసి. ఇతను ఇండియా అవుట్ అనే టీషర్ట్లు వేసుకొని అక్కడి ప్రజల్ని మన భారత్కి అగెన్స్ట్గా రెచ్చగొట్టి ఓట్లు గెలుచుకున్నాడు. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని నెలల క్రితం మాల్దీవ్స్లో కొంతమంది మినిస్టర్లు మన ఇండియా గురించి, ప్రధానమంత్రి మోడీ గురించి చాలా దారుణంగా కామెంట్లు పాస్ చేశారు. జోకర్ అని చెప్పి అవమానించారు. కట్ చేస్తే ఇప్పుడు మాల్దీవ్ ప్రెసిడెంట్ అయిన మొయిజు మోడీ గారి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి గ్రాండ్ వెల్కమ్ ఇస్తున్నాడు. రెడ్ కార్పెట్ పరిచి మోడీ గారిని తమ దేశంలోకి ఆహ్వానిస్తున్నాడు. మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తే మన ఇండియా చుట్టూ ఉన్న ఆల్మోస్ట్ అన్ని నీబర్ కంట్రీస్తో ప్రజెంట్ మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. మాల్దీవ్ స్టార్టింగ్లో కాస్త ఎక్స్ట్రాలు చేసింది, కానీ ఇప్పుడు వీళ్ళు చైనా ఎంత కన్నింగ్ దేశమో తెలుసుకొని మన ఇండియాతో కలిసిపోతున్నారు. ఒక రకంగా బుద్ధి తెచ్చుకున్నారు. ఈ శ్రీలంక కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాకు అగెన్స్ట్గా మారి చైనాకు క్లోజ్ అయింది. కానీ ఆ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు, మన ఇండియా హెల్ప్ చేసింది. దాంతో వీళ్ళు కూడా ఇండియా వాల్యూ తెలుసుకొని ఇప్పుడు మనతో చాలా క్లోజ్గా ఉంటున్నారు. మన ఇండియా ఇప్పుడు శ్రీలంకలో భారీ ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయబోతుంది. ఇక ఇండియా చైనా రిలేషన్ కూడా మెల్లమెల్లగా బెటర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్గానే మన ఇండియా చైనా విజిటర్స్కి, చైనాలోని బిజినెస్ మ్యాన్స్కి వీసాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. వెరీ సూన్ మోడీ గారు ఈ నేపాల్కి కూడా వెళ్ళనున్నారు. నేపాల్తో ఇండియా ఒక సెక్యూరిటీ ప్యాక్ పైన సైన్ చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ విషయానికి వస్తే వీళ్ళు మారరు. వాళ్ళ ఏడుపు ఎప్పుడూ మన ఇండియా మీదే ఉంటుంది. కలిసి ఉందాము, అభివృద్ధి చెందుదాము అనే ఉద్దేశం ఈ లుచ్చగాళ్లకు ఉండదు. కాబట్టి ఆ దేశంతో మనకు రిలేషన్స్ ఎప్పుడు బెటర్గా మారవు. ఈ భూటాన్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఈ ముసలోడు పవర్లో ఉన్నన్ని రోజులు బంగ్లాదేశ్తో మనకు మంచి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ కావు. ఎందుకంటే వీడు ఒక చదువుకున్న మూర్ఖుడు. వీడికి పర్సనల్గా ఇండియా అంటే పడదు. అండ్ వాడి పర్సనల్ విషయాన్ని దేశం పైన రుద్ది అక్కడి ప్రజల్ని కూడా యాంటీ ఇండియాగా మారుస్తున్నాడు. వీడిని దేశం నుంచి తరిమేసి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అక్కడ వచ్చే వరకు ఆ దేశంతో మనకు మంచి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ కావు. ఇక మయన్మార్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ మయన్మార్ అడవుల్లో మన ఇండియాకు అగెన్స్ట్గా పనిచేసే కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళపైన సడన్గా దాడులు జరుగుతున్నాయి, డ్రోన్లతో అటాక్లు జరుగుతున్నాయి. కొన్ని అటాక్ని మన ఇండియా చేస్తున్నప్పటికీ ఇంకొన్ని అటాక్లు ఎవరు చేస్తున్నారో ఎవరికి తెలియదు. అంటే మయన్మార్ కూడా మన ఇండియాతో చాలా క్లోజ్గా టైఅప్ అయి ఉంది అని చెప్పవచ్చు. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎలా అయితే చంపుతున్నారో సేమ్ అలాగే ఈ మయన్మార్లో కూడా యాంటీ ఇండియా యాక్టివిటీ చేసే వాళ్ళను గుర్తు తెలియని వ్యక్తులు చంపుతున్నారు. ఓవరాల్గా మన దేశం ఒకప్పటి పాత వీక్ ఇండియా లాగా లేదు. ఇప్పుడు మన ఇండియా పవర్ని ప్రపంచం మెల్లమెల్లగా రియలైజ్ అవుతుంది. మొత్తంగా మోడీ అండర్లో ఇండియా ది బెస్ట్ ఫారెన్ పాలసీని ఎంజాయ్ చేస్తుంది. ఇక మనం స్పెసిఫికల్లీ మాల్దీవ్స్ గురించి మాట్లాడదాం. మాల్దీవ్స్ని దారిలోకి తేవడంలో భారత ప్రజలు కీ రోల్ ప్లే చేశారు. ఎందుకంటే మాల్దీవ్స్కి అక్కడి టూరిజం నుంచి పెద్ద మొత్తంలో రెవెన్యూ వస్తుంది. అయితే ఈ దేశంలోని కొంతమంది చిల్లర మినిస్టర్లు మన ఇండియా గురించి, మోడీ గారి గురించి నోటికొచ్చినట్టుగా వాగారు. జోకర్ అంటూ క్రిటిసైజ్ చేశారు. దాంతో ఇండియన్స్ పెద్ద ఎత్తున ఈ దేశంలోకి వెళ్ళకూడదు అని బైకాట్ మాల్దీవ్స్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. మీరు నమ్మరు, ఇండియన్స్ అంతా ఒకే మాట మీద ఉంటే మాల్దీవ్సే కాదు అమెరికా కూడా మన ముందు తలవంచక తప్పదు. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియా ఒక బిగ్గెస్ట్ మార్కెట్. 1.4 బిలియన్ పీపుల్స్ తలుచుకుంటే ఏ దేశమైనా మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. మాల్దీవ్స్ విషయంలో అది ప్రూవ్ అయింది కూడా. ఈ మాల్దీవ్ బైకట్ మూమెంట్తో ఆ దేశ టూరిజం కంప్లీట్గా పడిపోయింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళేదే మన దేశంలోని ధనవంతులు, సెలబ్రిటీలు. వీళ్ళు వెళ్ళకపోతే అక్కడి టూరిజం ఖచ్చితంగా పడిపోతుంది. అండ్ అలాగే జరిగింది. దాంతో మాల్దీవ్స్కి చాలా క్లియర్గా అర్థమైంది, ఇండియన్ సపోర్ట్ లేకుండా అభివృద్ధి వాళ్లకు సాధ్యం కాదు అని. రీసెంట్లీ మాల్దీవ్స్ కత్రినా కైఫ్ని తమ గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ టూరిజంగా అపాయింట్ చేసుకున్నారు. అంటే కత్రినా కైఫ్ మాల్దీవ్ టూరిజంని వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేయబోతోంది. ఫ్యూచర్లో వాళ్ళ టూరిజంని మరింత ప్రమోట్ చేయడానికి వీళ్ళు ఇంకా ఎక్కువ మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే ఈ మాల్దీవ్ టూరిజంని మొదలుపెట్టిందే మన ఇండియన్ బాలీవుడ్ స్టార్స్. ఈ బాలీవుడ్ స్టార్స్ మాల్దీవ్స్కి వెళ్ళి ఫోటోలు, వీడియోలు తీయడం చేసి వాళ్ళ ప్రొఫైల్లో పెట్టేవారు.
సెలబ్రిటీలు ఫోటోలు పెట్టినప్పుడు వాటిని కోట్ల మంది చూస్తారు. అలా అక్కడ టూరిజం పెరిగింది. అంతేకాని మాల్దీవ్స్ ఏదో గొప్పగా మార్కెట్ చేసుకోలేదు. మన ఇండియా పైన, మోడీ గారి పైన నోటికొచ్చినట్టుగా వాగి తర్వాత తప్పు చేశాము అని రియలైజ్ అయి మాల్దీవ్స్ ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా? ఇండియా మాకు ఒక మోస్ట్ ట్రస్టెడ్ పార్ట్నర్. మేము ప్రపంచంలో ఏ దేశాన్నైనా 100% నమ్ముతాము అంటే అది భారత్ మాత్రమే అని చెప్తున్నారు. అందుకే రీసెంట్గా మన మోడీ గారు మాల్దీవ్స్కి వెళ్తే రెడ్ కార్పెట్ వేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఒకసారి ఆ వీడియో క్లిప్ని మీరు కూడా చూడండి. ఇక్కడ మోడీ గారు కావాలనే బ్లాక్ అద్దాలు వేసుకున్నారు. మోడీ గారి పైన నోటికి వచ్చినట్టుగా వాగిన అక్కడి మినిస్టర్లు వాళ్ళ దేశ ప్రెసిడెంటే మోడీ గారికి వంగి వంగి దండాలు పెడుతుంటే వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు? ఎనీవే, మాల్దీవ్స్ ఇక్కడ కంప్లీట్గా యూటర్న్ తీసుకుంది. ఒకప్పుడు ప్రో చైనాగా ఉన్న మాల్దీవ్స్ చైనా ఊరికే ఏ పని చేయదు, వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటారు అని తెలుసుకొని, మన ఇండియా వాల్యూ తెలుసుకొని ఇప్పుడు మనతో కలుస్తుంది. ఒకప్పుడు ఇండియా అవుట్ అంటూ అక్కడి ప్రజలు భారీ ఎత్తున నినాదాలు చేసేవారు. అదే ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి. నిజంగా ఇది ఒక రిమార్కబుల్ చేంజ్. ఇక ఇప్పుడు ఈ మాల్దీవ్స్ మన ఇండియాకు ఇంత సపోర్ట్గా ఎందుకు మారింది అంటే మన ఇండియా మాల్దీవ్స్ ఎకానమీకి భారీగా హెల్ప్ చేయబోతుంది. దాదాపు 4,850 కోట్ల రూపాయల లైన్ ఆఫ్ క్రెడిట్ని మనం మాల్దీవ్కి అప్పుగా ఇస్తున్నాము. అండ్ త్వరలోనే మాల్దీవ్స్కి మన ఇండియాకు మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతుంది. దాంతో మన ఇండియా లాంటి ఒక అతిపెద్ద మార్కెట్ యాక్సెస్ మాల్దీవ్కి దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం మాల్దీవ్స్కి ఫ్రీగా డబ్బును పంచట్లేదు, అప్పుగా ఇస్తున్నాము. వాళ్ళు రాబోయే 10-15 సంవత్సరాల్లో ఈ డబ్బుని మెల్లగా రీపే చేస్తారు. కానీ చైనా మనలాగా కాదు, వాళ్ళు భారీ మొత్తంలో లోన్స్ ఇస్తారు అండ్ కండిషన్ చాలా స్ట్రిక్ట్గా పెడతారు. ఒకవేళ డబ్బు తిరిగి కట్టకపోతే ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్ని కబ్జా చేసుకుంటారు. దానికి భయపడే మాల్దీవ్స్ ఇప్పుడు మన ఇండియాకు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, బ్రదర్ మన ఇండియాను ఈ మాల్దీవ్ వాళ్ళు నోటికొచ్చినట్టుగా తిట్టారు, మన ప్రధానమంత్రిని అవమానించారు, అలాంటి దేశానికి మనం ఎందుకు హెల్ప్ చేస్తున్నాము అని. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద దేశం తన చుట్టూ ఉండే చిన్న దేశాలతో కూడా మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అవి చిన్న దేశాలే అయినప్పటికీ వాటి అవసరం మనకు ఉంటుంది. రేపు మనం మాల్దీవ్స్తో కంప్లీట్గా రిలేషన్స్ అన్ని డిస్ట్రాయ్ చేసుకొని వాళ్ళను ఒక ఎనిమీ చేసుకుంటే మనకు అసలైన శత్రువులైన చైనా, పాకిస్తాన్, ఇతర దేశాలు, ఈవెన్ అమెరికా వీళ్ళతో క్లోజ్ అయి ఈ దేశాన్ని ఉపయోగించి మన ఇండియాను హర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మాల్దీవ్స్ ఒకవేళ పాకిస్తాన్తో క్లోజ్ అయితే మన ఇండియాకే నష్టం. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేసే దేశం. అక్కడి ఉగ్రవాదులు మాల్దీవ్స్కి చేరి అక్కడి నుంచి మన ఇండియాకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అందుకే మన ప్రభుత్వం మన దేశ సెక్యూరిటీ కోసం మాల్దీవ్స్తోనే కాదు, మన చుట్టూ ఉన్న చిన్న దేశాలైన నేపాల్, భూటాన్, ఈవెన్ తాలిబాన్లు రూల్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్తో కూడా మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది. దాంతో మనకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉంటుంది. నేను మీకు మొదట్లో చెప్పాను, పాకిస్తాన్లోని ఉగ్రవాదుల్ని అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తున్నారు అని. అలా చేస్తుంది ఎవరని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ మనుషులు లేదా మన ఇండియన్ రా ఏజెంట్లు. అయితే పాకిస్తాన్కి సంబంధించిన హిడెన్ డీటెయిల్స్ మనకు ఎలా తెలుస్తున్నాయి? మీరు చెప్తే నమ్మరు, ఈ తాలిబాన్లను ఉపయోగించి మన ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తుంది అండ్ అక్కడి ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తుంది. సేమ్ ఇలాగే మనకు మయన్మార్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందుకనే మనకి మయన్మార్కి బార్డర్లో ఉంటూ మన దేశానికి అగెన్స్ట్గా ఆపరేట్ అవుతున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకి ఉల్ఫా లాంటి ఉగ్రవాద సంస్థలు. వాటిపైన భారీగా డ్రోన్స్తో దాడులు జరుగుతున్నాయి. వాటిని ఇండియా చేయట్లేదు, కానీ ఇండియా తరపున వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇది మనం మన నీబర్ కంట్రీస్తో మంచి రిలేషన్ని మెయింటైన్ చేస్తే వచ్చే లాభాలు. ఇక మిగిలింది బంగ్లాదేశ్. ఈ ముసలోన్ని తన్ని తరిమేస్తే, నిజానికి వీడిని తరిమేయాలి. ఎందుకంటే వీడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్ కాదు, అమెరికా ఎంచుకున్న లీడర్.
అందుకే బంగ్లాదేశ్ ప్రజలు ఓట్లు వేసి కొత్త లీడర్ని ఎన్నుకునే వరకు ఆ దేశంలో శాంతి ఉండదు. వాళ్లకు మనకు మంచి రిలేషన్స్ ఉండవు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రెసిడెంట్ మోడీ అండర్లో ఇండియా ఒక వరల్డ్ పవర్గా మారుతుంది. మెల్లమెల్లగా ఆ పొజిషన్ని చేరుకుంటుంది. ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు ఇండియా చైనాకు మధ్య కూడా రిలేషన్స్ రిపేర్ అవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇండియా పైన భారీగా టారిఫ్లు వేసేలా ప్లాన్ చేస్తున్నాడు. చైనా పైన కూడా సేమ్ అలాగే ప్లాన్ చేస్తున్నాడు. అమెరికా మన ఇండియాకు ఎంత అగెన్స్ట్గా మారితే చైనా మనకు అంతగా క్లోజ్ అవుతుంది. మన రిలేషన్స్ అంత బెటర్ అవుతాయి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇక చివరగా మీ అందరికీ ఒక ప్రశ్న. ఇండియా మోడీ అండర్లో పవర్ఫుల్గా మారుతుందా లేదా ఇంతకు ముందు కన్నా వీక్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.